నాకు ఒక మర్చిపోలేని సంఘటన జరిగింది. అది చాలా కోయిన్సిడెన్స్‌గా జరిగింది. మొన్న నేను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే ఒక అమ్మాయికి ఎవరో భగవద్గీత పుస్తకం ఇస్తారు. ఆ అమ్మాయి వెంటనే చెప్పులు తీసేసి ఆ పుస్తకాన్ని తీసుకుంటుంది. అది చూసిన 2 గంటలకే నేను వాకింగ్‌కి వెళ్ళినప్పుడు నాకంటే వయసులో పెద్దవారైన బుల్లబ్బాయి గారు నన్ను పిలిచి "నీకొకటివ్వాలి" అని లోపలికి వెళ్లి భగవద్గీత ఇచ్చారు. 2 గంటల ముందే రీల్ చూశాను. ఇప్పుడు ఈయన ఇస్తున్నారు. నేను చాలా లక్కీ అనిపించింది. నేను ఇంటికి వచ్చి ఐశ్వర్యకి ఆ పుస్తకం చూపిస్తుంటే మా అమ్మాయి దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి "నాన్న నాకు స్వీట్ కావాలి" అని అడిగింది. నాకు షాక్ అని అనిపించింది. ఎందుకంటే ఆ భగవద్గీత భాష్యం పేరు గీతా మకరందం. మకరందం అంటే తేనె, అంటే స్వీట్. ఆ పుస్తకం మీద స్పష్టంగా గీతా మకరందం అని కనిపిస్తుంటే తను స్వీట్ కావాలని అడగడం నిజంగా ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్. ప్రపంచంలో ఏది విడిగా జరగదు, అంతా కనెక్ట్ అయి ఉంటుంది. దేవుడు లేదా ఈ యూనివర్స్ మనల్ని గమనిస్తూ ఉంటుంది, మన ఆలోచనలను వింటుంది. మన మనసులో ఒక ఆలోచన కలిగితే చాలు, యూనివర్స్ దాన్ని మేనిఫెస్ట్ చేస్తుంది. ఈ 3 సంఘటనలు ఒకేసారి జరగడం నాకు ఒక మెసేజ్ లా అనిపించింది. నేను గీత నేర్చుకోవాలి, పిల్లలకు కూడా నేర్పించాలి.